అక్షర నక్షత్ర ఒకరేనా? రూప రుద్ర కంపెనీని చేజిక్కించుకోవడానికి మళ్ళీ ఎటువంటి ప్లాన్స్ వేయబోతుంది? తెలుసుకోవాలంటే వినేయండి. రుద్ర అక్షర లవ్ స్టోరీ పార్ట్ 11. రుద్ర పిలిచిన ఆ పిలుపు ఆ నిర్మానుష్యమైన రోడ్డుపై ప్రతిధ్వనించింది. కారు హెడ్లైట్ల వెలుతురు నేరుగా ఆమె ముఖం మీద పడుతోంది. నల్లటి సిల్క్ చీర, కళ్ళల్లో గతం లేని ఒక శూన్యం, ముఖంలో అచ్చం అక్షర పోలికలు. కానీ ఆమె నవ్వులో, ఆమె చూపులో అక్షర కనిపించట్లేదు. రుద్ర కార్ డోర్ తెరుచుకుని ఒక్క ఉదుటున బయటకు వచ్చాడు. అతని కాళ్ళు వణుకుతున్నాయి. అతని గుండె వేగం అదుపు తప్పుతోంది. అక్షర, నువ్వా? నువ్వింకా బ్రతికే ఉన్నావా? నా నమ్మకం నిజమైంది. నువ్వు నన్ను వదిలి వెళ్ళలేవు అంటూ ఆమె చేతిని పట్టుకోబోయాడు. కానీ ఆమె వెనక్కి జరిగి రుద్ర చేతిని గట్టిగా విదిలించుకుంది. ఆమె ముఖంలో ఎలాంటి చలనం లేదు. హే మిస్టర్, ఎవరు నువ్వు? నన్ను పట్టుకోవడానికి ఎంత ధైర్యం నీకు? అక్షర ఎవరు? నా పేరు నక్షత్ర అంది చాలా కఠినంగా, గంభీరమైన స్వరంతో. ఆమె నోటి నుంచి ఆ మాట వినగానే రుద్ర ఒక్కసారిగా స్తంభించిపోయాడు. నక్షత్ర? లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నా అక్షరవి నువ్వే. నీ కళ్ళు, నీ ముక్కు, నీ పెదవులు అచ్చం నా అక్షరలాగే ఉన్నాయి. నాతో ఆటలాడక అక్షర. అక్కడ అన్వి నీకోసం ఏడుస్తోంది. తనకి మాట పడిపోయింది. పద, ఇంటికి వెళ్దాం అంటూ మళ్ళీ ఆమె చేయి పట్టుకున్నాడు రుద్ర. ఈసారి ఆమె రుద్ర ముఖంపై గట్టిగా లాగి కొట్టింది. ఆ దెబ్బకు రుద్ర షాక్ తిన్నాడు. హే మిస్టర్, నీకేమైనా మైండ్ ఏమైనా పాడైందా? నేనెవరో నీకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు. అర్ధరాత్రి రోడ్డు మీద ఒంటరిగా ఉన్న అమ్మాయి కనిపిస్తే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా ఏంటి? ఇంకొకసారి నా ముందుకు వస్తే పోలీస్ కేసు పెడతాను అని హెచ్చరిస్తూ ఆమె అక్కడి నుండి విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయింది. రుద్ర అక్కడే మోకాళ్ళపై కూలబడిపోయాడు. బుగ్గపై ఆమె కొట్టిన దెబ్బ తాలూకు నొప్పి కంటే ఆమె అన్న మాటలు అతని గుండెను పిండేస్తున్నాయి. అక్షర చితిమంటలు తన కళ్ళ ముందే కాలి బూడిదవ్వడం గుర్తొచ్చింది. హర్షిల్ అన్న మాటలు అక్షర మన కళ్ళ ముందే కాలిపోయింది అని చెవుల్లో మారుమ్రోగాయి. మరి ఈమె ఎవరు? అచ్చం అక్షరలాగే ఉన్న ఈ నక్షత్ర ఎవరు? ఇది నిజంగానే నా భ్రమనా? లేక అక్షర బ్రతికే ఉండి తనే నక్షత్రగా మారిందా అన్న డౌట్ అతని మైండ్ని తొలిచేస్తుంది. రుద్ర తల పట్టుకుని రోడ్డుపైనే చాలాసేపు ఉండిపోయాడు. కొంచెం సేపటికి కోలుకుని వెంటనే హర్షిల్కి ఫోన్ చేసి విషయమంతా చెప్పాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో రుద్ర ఆఫీస్ రూమ్లో హర్షిల్, మునిశేఖర్ కంగారుగా కూర్చుని ఉన్నారు. రుద్ర గదిలో అటు ఇటు తిరుగుతూ సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తున్నాడు టెన్షన్తో. అతనికి అక్షర రూపమే కళ్ళ ముందు మెదులుతోంది. రుద్ర, నువ్వు చెప్పేది నమ్మశక్యంగా లేదు. అక్షర పోస్ట్మార్టం రిపోర్ట్, డెత్ సర్టిఫికేట్ అన్నీ లీగల్గా ఉన్నాయి. మనం మన కళ్ళతో ఆమె భౌతిక కాయాన్ని చూసాం, దహన సంస్కారాలు చేశాం. మరి ఇప్పుడు చూసింది అక్షర అని ఎలా అంటావు? అది కేవలం నీ భ్రమ. నువ్వు అక్షర జ్ఞాపకాల నుండి బయటపడలేకపోతున్నావు అన్నాడు హర్షిల్ నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ. కానీ రుద్ర, లేదు హర్షిల్, నేను భ్రమపడలేదు. ఒక తండ్రిగా నా కూతురు ముఖాన్ని ఎలా గుర్తుపడతానో, ఒక భర్తగా నా భార్యను కూడా అలాగే గుర్తుపడతాను. ఆమె రూపం, ఆమె కంఠస్వరం అన్నీ అక్షరలాగే ఉన్నాయి. కానీ ఆమె ప్రవర్తన అంతు చిక్కట్లేదు. ఆమె చూపులో అసలు ప్రేమే లేదు.
తను నన్ను కొట్టింది తెలుసా? నా అక్షర నాపై చేయి ఎత్తలేదు ఎప్పుడూ కూడా. కానీ ఆమె నాకు నక్షత్ర అని చెప్పింది. నాకు ఈ క్షణమే ఆ నక్షత్ర గురించిన పూర్తి వివరాలు కావాలి. తను ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడుంటుంది, ప్రతి ఒక్క విషయం నాకు తెలియాలి అని రుద్ర మునిశేఖర్ వైపు చూశాడు. తన సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన మునిశేఖర్ గొంతు సవరించుకొని, రుద్ర, నువ్వు చెప్పిన లొకేషన్ ఆధారంగా మా ఇన్ఫార్మర్ల ద్వారా ఒక విషయం తెలిసింది. ఆ అమ్మాయి పేరు నిజంగానే నక్షత్ర. తను ఒక ప్రైవేట్ బ్యాంకింగ్ ఏజెన్సీలో పనిచేస్తుంది అని ఇన్ఫర్మేషన్. అంతేకాదు, ఆమె గత కొన్నాళ్లుగా వైజాగ్ నుండి హైదరాబాద్కి వచ్చినట్టు రికార్డులు ఉన్నాయి. అయితే ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే అని మునిశేఖర్ ఒక్క క్షణం ఆగాడు. ఆ గ్యాప్ కూడా తట్టుకోలేని రుద్ర, ఏంటో చెప్పు ముని అని గర్జించాడు. ఆమె ఐడెంటిటీ క్లియర్గా లేదు, మెల్లగా చెప్పాడు మునిశేఖర్. ఆ మాట వినగానే రుద్ర మైండ్లో తానే నా అక్షర అని కన్ఫర్మ్ చేసుకున్నాడు. కానీ బయటికి చెప్పలేదు. హర్షిల్, నక్షత్ర ఎక్కడుందో వెతుకు. ఆమె ప్రతి కదలికపై మన కన్ను ఉండాలి. అదే సమయంలో పరారీలో ఉన్న విరించి ఎక్కడున్నాడో కనిపెట్టాలి అని ఆర్డర్ వేశాడు రుద్ర. రుద్ర చేతిలో అన్ని చీవాట్లు తిన్నా కూడా రూప మనసు మారలేదు. ఏం చేద్దాం, కొందరు మనుషులు అంతే. ఎలాగైనా రుద్ర సామ్రాజ్యం చేజిక్కించుకోవాలన్నదే ఆమె ఆశ. మరుసటి రోజు ఉదయం 11 గంటలకి సింహ కార్పొరేషన్ బోర్డు రూమ్ మళ్ళీ వేడెక్కింది. రూప, శేషగిరి కొంతమంది షేర్ హోల్డర్లను కూడగట్టుకుని లీగల్ నోటీసులతో సిద్ధంగా ఉన్నారు. వివాన్ కూడా. రుద్ర కంపెనీలోకి అడుగు పెట్టగానే రూప లేచి నిలబడింది. రుద్ర, నిన్న మునిశేఖర్ ఏదో లీగల్ డ్రామా ఆడి నిన్ను కాపాడాడు, కానీ ఈరోజు నా దగ్గర పక్కా పేపర్స్ ఉన్నాయి. నువ్వు అక్షరని నీ భార్య అని నిరూపించిన ఈ కంపెనీలో మెజారిటీ ఇన్వెస్టర్లు నా వైపు ఉన్నారు. విరించి గారితో కలిపి మాకు 51% షేర్లు ఉన్నాయి. కాబట్టి ఈ నిమిషం నుండి సింహ గ్రూప్స్కి చైర్మన్ నేనే అని రూప గర్వంగా పేపర్లు విసిరింది. రూప మాటలకు రుద్ర ఏమాత్రం చలించకుండా తన సీట్లో కూర్చున్నాడు. అతని ముఖంలో ఒక వింతైన నవ్వు కనిపించింది. రూప, నేను నిన్న నీకొక మాట చెప్పాను, గుర్తుందా? ఈ నిమిషం నుండి నువ్వు రోడ్డు మీద బిచ్చగత్తెలా మారే వరకు వదలను అని. నేను అన్న మాటను నేను చాలా సీరియస్గా తీసుకుంటాను అన్నాడు. సరిగ్గా అప్పుడే బోర్డ్ రూమ్ తలుపులు తెరుచుకుని 3 సిబిఐ అధికారులు లోపలికి వచ్చారు. వారితో పాటు హర్షిల్ కూడా ఉన్నాడు. సిబిఐ ఆఫీసర్ రూప వైపు చూసి, మిసెస్ రూప, అక్రమంగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా సింహ కార్పొరేషన్ షేర్ల విలువను పడిపోయేలా చేసినందుకు, అలాగే విరించి బ్యాంక్ అకౌంట్ల నుండి మీ అకౌంట్కి 100 కోట్లు నల్లధనం బదిలీ అయినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని వారెంట్ చూపించారు. ఇది కదా రుద్ర దెబ్బంటే. అది చూడగానే రుద్ర ఆలోచనకి రూప షాక్ అయింది. ఇది అబద్ధం మామయ్య, వివాన్, ఏదొకటి చేయండి అని అరిచింది. కానీ నీ వల్లే కానిది మా వల్ల ఏమవుతుంది అంటూ వివాన్, శేషగిరి చేతులెత్తేశారు. నన్ను క్షమించు రూప, నేను నీ అంత తెలివైన వాణ్ణి కాదు. నాకు నీ అంత తెలివితేటలే ఉండుంటే నేను నా అక్కకి అండగా నిలబడేవాడిని, కానీ నీ చేతిలో నేను తోలుబొమ్మను అయ్యేవాణ్ణి కాదు. నువ్వు ఏం చెప్పినా ఎన్ని చేసినా తల ఊపి ఈరోజు నా అక్క చావుకి నేను కారణం అయ్యాను అంటూ రుద్ర చేతులు పట్టుకుని క్షమించమని అడిగాడు వివన్ కళ్ళ నిండా నీళ్లతో. వివాన్ మాటలకి రూప అహంకారంతో చూస్తుంటే శేషగిరి మనసులో అక్షర మీద ఉన్న కోపం స్థానంలో ప్రేమ తొంగి చూస్తుంటే మళ్ళీ అక్షర తప్పు చేసింది అన్న విషయం గుర్తువచ్చి తన గురించి ఆలోచించడం కూడా వేస్ట్ అనుకున్నాడు శేషగిరి. మారిన వివాన్ వైపు చూసి కార్నర్ స్మైల్ చేశాడు రుద్ర. ఆ స్మైల్కి అర్థం ఏంటంటారు?
రుద్ర లేచి రూపా దగ్గరకు వెళ్ళి, నీ ఆట ముగిసింది రూపా. నువ్వు శేషగిరి విరించి కలిసి నా అక్షర ప్రాణాలు తీశారు. మీ అందరినీ చట్టం ముందు నిలబెట్టి జైలు గోడల మధ్య కుళ్ళిపోయేలా చేయడమే నా మొదటి ప్రతీకారం. తీసుకెళ్ళండి ఆఫీసర్ ఈవిడ్ని అన్నాడు రుద్ర కఠినంగా. రూపను పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్తుంటే ఆమె రుద్ర వైపు చూస్తూ, నన్ను జైలుకి పంపినంత మాత్రాన నువ్వు గెలవలేవు రుద్ర. విరించి బయటే ఉన్నాడు. అది మర్చిపోకు. వాడు నిన్ను నీ కూతుర్ని బ్రతకనివ్వడు అని అరుస్తూ వెళ్ళిపోయింది. రుద్ర సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. చాముండి మీనాక్షి హాల్లో కూర్చుని ఏడుస్తున్నారు. రుద్ర కంగారుగా లోపలికి వెళ్ళాడు. ఏమైంది? అన్వి ఎక్కడా అని అడిగాడు. రుద్ర అన్వి పొద్దుటి నుండి ఏమీ తినలేదు. అక్షర ఫోటో పట్టుకుని గదిలోనే కూర్చుంది. పిలిచినా పలకడం లేదు. కనీసం కన్నీళ్లు కూడా రావడం లేదు. ఆ షాక్ నుండి తను బయట పడడం లేదు బాబు అంది చాముండి ఏడుస్తూ. రుద్ర అన్వి గదిలోకి వెళ్ళాడు. 5 ఏళ్ల అన్వి మంచం మూలని కూర్చుని మోకాళ్ళ మధ్య తలదాచుకుని ఉంది. పక్కనే అక్షర ఫోటో కూడా ఉంది. రుద్ర వెళ్ళి అన్విని గుండెలకు హత్తుకున్నాడు. అన్వి తల్లి, నాన్నని వచ్చాను కదమ్మా, మాట్లాడు తల్లి. ఒక్కసారి నాన్న అని పిలువు. నీకు ఏది కావాలన్నా తెస్తాను. ప్లీజ్ రా అంటూ రుద్ర కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎంతటి రాతి గుండె గల రుద్రుడైనా కూతురి మూగరోదన ముందు మోకాళ్ళపై పడ్డాడు. కానీ అన్విలో ఎలాంటి చలనం లేదు. ఆమె కేవలం అక్షర ఫోటో వైపు శూన్యంగా చూస్తోంది. సరిగ్గా అప్పుడే రుద్ర ఫోన్కి హర్షిల్ నుండి మెసేజ్ వచ్చింది. రుద్ర, నక్షత్ర లొకేషన్ దొరికింది. ఆమె ప్రస్తుతం గచ్చిబౌలిలోని ఒక పాత జిమ్ఖానా బ్యాక్ యార్డ్లో ఉంది. అక్కడేదో బెట్టింగ్ ఫైట్ జరుగుతోంది అని. రుద్ర అన్వి నుదుటిపై ముద్దు పెట్టి, అన్వి, నాన్న ఇప్పుడే వస్తాడు తల్లి, నీకోసం ఒక పెద్ద సర్ప్రైజ్ తెస్తాడు అని చెప్పి చాముండికి అన్ని బాధ్యతలు అప్పగించి వేగంగా బయలుదేరాడు జిమ్ఖానా గ్రౌండ్స్కి. సస్పెన్స్ కొనసాగుతుంది. ఆగండి, స్టోరీ అయిపోయిందని వెళ్ళిపోతున్నారా? ఒక్క నిమిషం ఆగండి. నక్షత్ర, అక్షర ఒక్కరేనా? విరించి పరారీలో ఉన్నాడు కదా, రుద్ర మీద ఏమైనా అటాక్ చేస్తాడు అంటారా? ఇప్పుడు జిమ్ఖానా గ్రౌండ్స్లో బెట్టింగ్ మ్యాచ్ జరుగుతుంటే అక్కడ నక్షత్ర ఏం చేస్తోంది? మీ గెసెస్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.